ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవటానికి, జల వివాదాలు కావచ్చు, ఆస్తుల పంపకాలు కావచ్చు, అప్పుల పంపకాలు కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో అయితే ఉదయం నుంచి మనకి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏపీకి ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టులు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, ఇలా పలు పోర్టులలో వాటా కావాలని చెప్పి తెలంగాణ అడుగుతుందని, 42.8% వాటా కావాలని తెలంగాణ అడగబోతుంది. ఇది ఒక ప్రణాళిక. అలాగే ఎప్పుడైతే చంద్రబాబు లేఖ రాశాడో కలుద్దామని, అప్పటి నుంచి తెలంగాణ మంత్రులు, అధికారులు అందరూ కూర్చుని చంద్రబాబుని ఏమేమి అడగాలనేది ఒక పెద్ద లిస్టు రెడీ చేశారని, ఆ లిస్టులో ఉన్నటువంటి అంశాలు కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది పొసిగేటువంటి అవకాశం కాదు, ఇది నెరవేరేటువంటి అవకాశం కాదని. ఇక టీటీడీలో మెంబర్లు ఎలా ఇస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తెలంగాణకి మెంబర్షిప్స్ ఎలా ఇస్తారు? వాళ్ళ మెంబర్లని వాళ్ళు నియమించుకునేలాగా. సో దానికి సంబంధించి అలానే వాళ్ళు ఇచ్చే సిఫార్సు లేఖలతోటి ఇక్కడ దర్శనాలు, విఐపి బ్రేక్లు వచ్చేలాగా, అలాగే ఆదాయంలో వాటా, టీటీడీ ఆస్తులలో వాటా, ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాల్లో ఏపీ నుంచి వాటా పొందాలని చెప్పి చూస్తున్నారు. ఇక అలాగే నదీ జలాలకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళు కృష్ణా నదిలో ఉపయోగించుకుంటున్నటువంటి నీటి వాటా కంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనేది తెలంగాణ లక్ష్యం. ఎందుకంటే గోదావరి అనేది తెలంగాణలోనే ఎక్కువ ప్రాంతం ప్రవహించినప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే గోదావరి ప్రవహించే ప్రాంతాలన్నీ కూడా ఎత్తులో ఉంటాయి. సో కాబట్టి అక్కడ నీళ్లు నిలబడదు. గ్రావిటీ ద్వారా వాళ్ళు నీళ్లు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. డ్యాములు కట్టి నిలబెట్టలేరు. కానీ ఇక్కడ ఏపీలో డ్యామ్ కట్టగలుగుతాం. అందుకే పోలవరం దగ్గర మనం గోదావరికి అడ్డంగా మనం ఆనకట్ట కట్టగలుగుతున్నాం. కానీ వాళ్ళు అక్కడ కట్టలేరు. అందుకనే కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా పెద్దది. అది హెవీ లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట. సో అందుకే వాళ్ళు దాన్ని అక్కడ రూపొందించుకున్నారు. సో ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు అది అడిగితే హైదరాబాద్ హెచ్ఆర్ఎండి, సో ఏదైతే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, దీంట్లో వాటా కావాలి, హైదరాబాద్ రెవెన్యూలో వాటా కావాలని మనం అడగాలి అని చెప్పి ఏదో ఒకటి వంక వాళ్ళు అది అడిగితే మనం ఇది అడగాలి. సో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఇవే గనక డిమాండ్స్ అయితే రియల్గా ఇది తెగదు, ముడిపడదు. ఈ సమస్యలు ఎప్పటికీ తీరవు. ఇవన్నీ నెరవేరాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మళ్ళీ రెండు రాష్ట్రాలని కలిపి ఒక రాష్ట్రం చేయటం. అప్పుడే తెలంగాణ సభ్యులకి టీటీడీలో సభ్యులుగా వస్తారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది. అలాగే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టుల్లో కూడా వాటా వస్తుంది. అలాగే ఏపీ ప్రజలకి హైదరాబాద్ రెవెన్యూలోని వాటా వస్తుంది. అన్నీ సమకూరుతాయి. వాళ్ళు అనుకున్న డిమాండ్లో నెరవేరుతాయి, వీళ్ళు అనుకున్న డిమాండ్లో నెరవేరుతాయి, అన్నీ నెరవేరుతాయి. అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు చేయాల్సిన ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే మళ్ళీ రెండు రాష్ట్రాలని కలిపేసి ఒక రాష్ట్రం చేయాలి. ఇంతకు ముందులాగే ఆంధ్రప్రదేశ్ చేయాలి. అప్పుడు సజావుగా ఏ తలనొప్పులు లేకుండా పద్ధతిగా ఉంటుంది. మరి అప్పుడు అలా అవుతుందో అవదో నాకు తెలియదు. జస్ట్ నాకు అనిపించింది చెప్పాను. ఓవరాల్గా ఈ సమస్యలు ఎంతవరకు పరిష్కరించుకుంటారో చూద్దాం.